న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కూలిపోబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఏకంగా ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీకి నచ్చడం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పగూలిపోయే విధంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కన పెట్టే విధంగా వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ మన వరంగల్కి రమ్మని పిలిచినా కూడా రాకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోబోతోంది. రేవంత్ సర్కారును దించేందుకు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే రెడీగా ఉన్నారని చెప్పారు ఎర్రబెల్లి దయాకర్ రావు. రేవంత్ ను రాహుల్ గాంధీ నమ్మట్లేదు. రేవంత్ అన్ని అబద్ధాలు చెప్తున్నారని రాహుల్కి కూడా అర్థమైపోయింది. అందుకే వరంగల్ రాకుండా రాహుల్ వెనక్కి వెళ్ళిపోయారు. అసలు కేసీఆర్ ఎందుకు వదులుకున్నామని జనాలు కూడా బాధపడుతున్నారు అని ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుకొచ్చారు. అయితే కేసీఆర్ని ఎందుకు వదులుకున్నామని జనం బాధపడుతుండటంతో పాటుగా ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 25 మంది కలిసి రేవంత్ రెడ్డి సర్కార్ని దించబోతున్నారు. రేవంత్ రెడ్డి అంటే నచ్చడం లేదు, రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి అంటే పడడం లేదు. ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ కూడా ఆయన నమ్మడం లేదు. వరంగల్ రావాల్సిన రాహుల్ గాంధీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారంటే కారణం ఇదే అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. ఒకసారి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడిన మాటలు విందాం. అంతకు ముందుగా ఒకసారి మీరు చెప్పండి, నిజంగానే మీరు కేసీఆర్ మిస్ అవుతున్నారా? కేసీఆర్ని వదులుకున్నాము, తప్పు జరిగిందని జనాలు భావిస్తున్నారా? ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడిన మాటల్లో వాస్తవం ఏందో ఒకసారి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. ఒకసారి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. ఉన్న సర్వే రిపోర్ట్ 6 డెప్యూటీసులు 6 ఎంపీలు గెలుస్తుందని రిపోర్ట్ ప్రభుత్వం అక్కడి ఫ్లాప్ అయింది. మీకు తెలుస్తుంది 25 మంది ఎమ్మెల్యేలు ఒకటే రేవంత్ రెడ్డి దించడం ముసుగుల గుడ్లాట అయిపోయింది. రాహుల్ గాంధీ క్యాన్సర్ అయింది. ఎందుకు? రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? రేవంత్ రెడ్డిని అబద్ధం మాటలు చెప్తాను, ఏం చేసినా అది చేసినా రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు. వీడికి ఈ మోసకారాన్ని తెలిసిపోయి రాహుల్ గాంధీ అనుకున్నాడు. 6 నెలల నుంచి టైం ఇస్తలేడు. నిన్న వరంగల్ కొద్దామని ప్రయత్నం చేస్తే ఇక నా పనులు పోతున్నారు, పోయి కాలు కట్టుకున్నారు, ఫోన్ చేసి వార్తలు అని చెప్పిండు. ఈ మాటలన్నీ ఢిల్లీలో చెప్పిండు రాహుల్ గాంధీ. ఏమేమి తెలంగాణ మొత్తం చేసినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, 4,000 పెంచాం అన్ని చెప్పిండు. ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే కాంగ్రెస్ ఢిల్లీలో మహారాష్ట్రలో జీరో చెప్పిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కూరని తెలిపింది. దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు? కేసీఆర్ కోరుకుని తప్పు చేసేవాళ్ళు అంట కదా, అంటారా లేదా? 100 సీట్లు చేస్తాం. మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు చేస్తాం. 100 సీట్లు ఇప్పుడు ధైర్యం ఉండాలి. బేసిక్గా అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎవరు వెళ్ళాలనుకోరు. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఎలా మాట్లాడుతున్నారంటే అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీలో 25 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దెబ్బ కొట్టి మా పార్టీలోకి రావాలనుకుంటున్నారని చెప్పి మాట్లాడుతూనే మరోవైపుగా వారంతా కలిసి రేవంత్ రెడ్డి దెబ్బ కొట్టబోతున్నారు, రేవంత్ రెడ్డిని పదవి నుంచి దించబోతున్నారని చెప్తూ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య పడడం లేదు. రేవంత్ రెడ్డి పదే ఎప్పటికీ అబద్ధాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని పసిగట్టిన రాహుల్ గాంధీ వరంగల్కి రమ్మంటే రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డిని తప్పించడంతో పాటుగా ప్రభుత్వం కూడా కూలిపోబోతోంది. జనాలు కూడా కేసీఆర్ని ఎందుకు పక్కన పెట్టామా అని ఆలోచిస్తూ బాధపడుతున్నట్టుగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుకొచ్చారు. నిన్న ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బేసిక్గా మాజీ మంత్రులు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఒకరిద్దరు మినహా అందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు. పెద్దగా బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వారంతా కూడా సైలెంట్ అయిపోయారు. కానీ ఎప్పుడో ఒక్కసారి ఉన్నపలంగా బయటకు వచ్చి ప్రభుత్వం కూలిపోతుందని అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే కాస్త కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంటే మళ్ళీ ప్రభుత్వం కూలిపోతుందని ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం కొంత హాస్యాస్పదంగా ఉంది. మరి నిజంగానే ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడిన మాటల్లో ఆ చర్చ జరుగుతుందా ఏంటి అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ స్పందిస్తే కానీ తెలియదు. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏంటి ఏం జరుగుతుంది? ఎర్రబెల్లి దయాకర్ ఉన్నప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు. బేసిక్గా ఆయన మీద ఎప్పటికీ సోషల్ మీడియాలో ఒక కామన్ ట్రోల్ నడుస్తూనే ఉంది. 25 ఏళ్ల రాజకీయ చరిత్ర గలటువంటి ఎర్రబెల్లి దయాకర్ 25 ఏళ్ల అమ్మాయి మీద ఓడిపోయాడంటూ కూడా ట్రోల్ జరుగుతూనే ఉంది. ప్రతిపక్ష పాత్రకు సంబంధించి అటు ఉంచితే ఆయన ఎక్కడా స్పందించకుండా డైరెక్ట్గా
ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు ఈ కామెంట్స్ చేయడం పైన ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయి? ఆయన కామెంట్స్ లో ఎంతవరకు వాస్తవం ఉంది అనుకోవాలి? అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి స్టేట్మెంట్స్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి కడియం శ్రీహరి ప్రభుత్వం కూలబోతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కానీ ఆయనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మరొకసారి చర్చకు తావిచ్చారు. ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఏఐసీసీ అధిష్టానం నమ్మట్లేదు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నారు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలబోతుందంటూ చేసినటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం ఏదైతే చర్చనీయాంశమైంది. చూడాలి దీనిపైన అధికార పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుందో. గతంలో 2014లో బీఆర్ఎస్ కొత్త స్టార్టింగ్ లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన టైంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతుంటే అది కేసీఆర్ కి ఒప్పందించింది ఎర్రబెల్లి దయాకర్ రావు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డారు అనేటువంటిది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ. ఎర్రబెల్లి దయాకర్ రావు స్టేట్మెంట్ కేసీఆర్ కు చేరవేశారు అనేటువంటిది. సో తర్వాత జరిగిన పరిణామాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది 2 పర్యాల తర్వాత. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ రావడంతో కాస్త చర్చ జరుగుతా ఉంది. రేపు 19వ తారీఖు కేసీఆర్ సభ ఉంది, సమావేశం ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పైన యుద్ధం ప్రకటిస్తామని స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది మనది. రైట్ మధు, సో ఇప్పుడు ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అధికార పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేటువంటిది కాస్త ఆసక్తిగా ఉంది. గతంలో ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళంతా టెక్నికల్ గా బీఆర్ఎస్ లో గుర్తిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆల్రెడీ ఒకరు పిఎస్సీ చైర్మన్ తీసుకోగా మరొకరు ప్రభుత్వ సలహాదారుగా తీసుకున్నారు. ఇలా ముందుకు పోతా ఉన్నారు. మరొకరైతే ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇలా జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ చర్చకు తావిస్తా ఉంది. మొత్తం 2/3 లీగల్ గా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటే కనుక ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉండవు అనేటువంటిది ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అసమ్మతి అనేటువంటిది కల్వ సుజాత గారు వచ్చారు. కల్వ సుజాత కార్పొరేషన్ చైర్మన్. ఇప్పుడు ఆవిడ ఒకసారి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలపైన తను ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకుందాం. ఎస్ సుజాత గారు, ఎలా చూస్తారంటే ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్న మాట ఏంటంటే 25 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం సిద్ధంగా ఉన్నారట. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య పడడం లేదు. రేవంత్ రెడ్డి పదే అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి రాహుల్ గాంధీ వరంగల్ రావాల్సిన ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయారట. సో మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ పార్టీలోకి వస్తున్నప్పుడు వీళ్ళు పవర్ లోకి వస్తారా అది చూడండి. వీళ్ళ దగ్గర ఉన్నదంతా బలగం ఎంతనో ఒకసారి చెప్పాలి. అధికారంలోకి వచ్చేటంత బలం ఉన్నదా 25 మంది వస్తే అనేది సోయి ఉండి మాట్లాడుతున్నాడా సోయి లేకుండా మాట్లాడుతున్నా అది చెప్పండి. లేకపోతే మన బీజేపీతో చేయగలిపి వాళ్ళు మేము కుమ్మక్క అయిదాము మీరు 25 మంది రండి అని ఏమైనా గాలి వేస్తున్నాడా ఈ ఎర్రబెల్లి దయాకరు? ఒకసారి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవడన్నా అధికారం వదిలేసి ప్రతిపక్షాల్లోకి పోతారు అని మళ్ళీ ఇదే పాట మళ్ళీ ఇదే మొదలు పెట్టిర్రు. పాడిదే పాట పాసుపడ్ల ఆట అని. గతంలో కూడా గవర్నమెంట్ రాగానే ఇట్లనే 3 నెలలకోసారి 6 నెలలకోసారి గవర్నమెంట్ పడిపోతుంది అని మాట్లాడినటువంటి దొంగలు నోర్లు బంద్ అయిండే. ఏమీ తోస్తలేదు. గవర్నమెంట్ ఇచ్చిన పథకాలన్నీ అమలు పరుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదన్నా ఒకటి మెలిక పెట్టాలి. మీడియాకి హైలైట్ కావాలి. మీడియా ముందు 4 వార్తలు రావాలి. నేను లైమ్ లైట్ లో ఉండాలి. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితనే లైమ్ లైట్ లో ఉంటే ఎట్లా? అప్పుడప్పుడు పాడిగట్టిన పాడి కౌశిక్ రెడ్డి లైమ్ లైట్ లో ఉంటే ఎట్లా? నేను కూడా ఉండాలి కదా అనుకొని 4 మాటలు మాట్లాడుతున్నటువంటి ఎర్రబెల్లి దయాకర్కి ఒక చిన్న పిల్ల ఓడగొట్టింది. సిగ్గు పెట్టుకోమను, ఫస్ట్ సిగ్గు తెచ్చుకోమను. నువ్వు చేసినటువంటి అరాచకానికి ఆడపిల్ల చిన్న పిల్ల నెల రోజుల ముందు టికెట్ ఇస్తే అధికారంలోకి వచ్చి ఈ రోజు నిన్ను ఓడగొట్టిండ్రు. అది గుర్తు చేసుకో. ఇంతకు ముందే మీ ప్రభుత్వం కూలబోతుందంట. మీ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు మీ ఎమ్మెల్యేలే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కూలబోతుంది కాదు. అసలు గవర్నమెంట్ ఫామ్ అయినాక వారం రోజులకే మొదలు పెట్టారు. ప్రభుత్వం మడిపోతుంది, 3 నెలల్లో మేము వస్తున్నాం, 6 నెలల్లో మేము వస్తున్నాం, వేచి చూడండి, మేమే మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాము అని తిక్క మాటలు మాట్లాడారు. ఇట్లా తిక్క మాటలు మాట్లాడిన వాళ్ళకి అందరికి జైలు శిక్షణ అన్నా లేకపోతే సస్పెండ్ అన్నా లేకపోతే కేసులన్నా పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ ప్రజలకు భయభ్రాంతులను గురి చేస్తూ టాపిక్ ని డైవర్షన్ చేస్తూ కేటీఆర్ పోయి కొడంగల్ ఏదో ఉద్ధరించేసి వస్తానని ఏదో ఫాల్తూ వీడియో 2018 వీడియో పెట్టి హైలైట్ చేసినట్టు వీళ్ళన్ని పనికి మాలిన ముచ్చట్లు మాట్లాడుతుంటారు. ఈరోజు నేను అడుగుతున్న ఎర్రబెల్లి దయాకర్కి నీ ఉనికి కోల్పోయింది అని అందరు నిన్ను మర్చిపోతున్నారు అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే
మీడియా దీన్ని పర్టికులర్ గా తీసుకొని మాట్లాడుతుందనే ఉద్దేశమా, లేకపోతే ఇంకేమన్నా దురుద్దేశం ఉందా నీకు? ఒకసారి ఆలోచించుకో. మీ దగ్గర ఉన్నటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? గెలిచిన వాళ్ళు 39 మంది, అల్ల నుంచి 10-15 మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు బయటికి. ఇక మీరు దగ్గరికి ఒకవేళ 25 మంది ఎమ్మెల్యేలు వచ్చినా మీరు గవర్నమెంట్ ని అంటే మళ్ళీ మీరు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం మీ బతుకులకు ఉన్నాయా? ఏ విధంగా 25 మంది వస్తారంటే జనం కూడా అంటే రెబల్ దయాకర్ రావు మాట్లాడిన మాటలు ఏంటంటే జనం కూడా కేసీఆర్ ని ఎందుకు పక్కన పెట్టామా, కేసీఆర్ ఎందుకు కోల్పోయామా అని ఒక బాధలో ఉన్నారంటూ మాట్లాడుతున్నారు ఆయన. ఎందుకు కోల్పోయినావు కాదు, ఫామ్ హౌస్ లో నుంచి దరిద్రుని బయటికి తీసుకొచ్చే పని పెడితే బాగుండు, ప్రజలు తిట్టి అయినా సరే అని అనుకుంటున్నారు. అంతేకాకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ లో నుంచి బయటికి రాడు, ఒక్కొండి కూడా ప్రజల్ని కలిచాడు. ఈరోజు మా ముఖ్యమంత్రి 14 గంటలు శ్రమిస్తూ అహర్నిశలు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని దానిలో నిమగ్నం అయిపోయినటువంటి మా ముఖ్యమంత్రి, మా మంత్రివర్గము, మా నాయకులంతా పనిలేనోడు ఏదో పాస్పోర్ట్ దోమినట్టు ఈ రోజు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. ఈరోజు ముఖ్యంగా బీసీ జనగణన అలాగే ఈరోజు కులగణన జరుగుతోంది కాబట్టి దీన్ని డైవర్షన్ చేయాలని ఏదో పనికిమాలిన మాట తీసుకొని వచ్చి మీలాంటి మీడియా వాళ్ళకు ఒక చిన్న లూఫ్ ఇస్తే ఏదో మాట్లాడిస్తే ఈ రోజు హైలైట్ అయిపోదాం, లైమ్ లైట్ లో నిలబడదామని తప్పించి ఆయన బతికేడుందో ఫస్ట్ చూసుకోమని. అంటే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కూడా మధ్య పొసగడం లేదు. రేవంత్ రెడ్డి అబద్ధాలని రాహుల్ గాంధీ పసిగట్టాడు కాబట్టి మన వరంగల్కి రాకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారు. ఎర్రబల్లి దయాకర్ ని ఓడగొడతా అనడం అబద్ధం మాటనా, లేకపోతే గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పడం అబద్ధం మాటనా? చెప్పిన మాట ఆనిన మాట తూచా తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడం ఈరోజు అబద్ధాల మాటలా, లేకపోతే రాహుల్ గాంధీ ఏమైనా పర్సనల్ పిఏగా ఏమైనా పనిచేస్తున్నాడా ఏంది రేవంత్ రెడ్డికి ఆయనకు పొసగడం లేదని చెప్పడానికి? లేకపోతే పర్సనల్ సెక్రటరీ గానో లేకపోతే వాళ్ళ ఇంట్లో అంట్లు దోమే పని ఏమన్నా చేస్తున్నాడా రాహుల్ గాంధీ ఇంట్లో? ఈయన అక్కడ జరిగే విషయము అన్ని తెలుస్తున్నాయంటే రాహుల్ గాంధీ ఇంట్లో ఏమైనా పని చేస్తుండాలి. రైట్, థ్యాంక్ యూ అండి. సో మొత్తం ఇది కాంగ్రెస్ వర్షన్. సో వారిద్దరికి మధ్య పడడం లేదని మీకు ఎలా తెలుస్తోంది? మీరు ఏమైనా వాళ్ళ ఇంట్లో తొంగి చూస్తున్నారా, వాళ్ళ ఇంట్లో అంటు తొంగుతున్నారంటే కూడా చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. మరి ఈ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలా సీరియస్గా